బేల మండలం సాంగిడి శివారులో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లుగా ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. బేల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితులు కిషోర్ రెడ్డి, పవన్, కునాల్, కుల్దీప్ వద్ద నుంచి 150 కిలోల నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు, 60,000 నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అనే ఈ కాటన్ సీడ్ ప్యాకెట్స్ కలిగి ఉన్నారు. ఇవి అక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్ని పిలిచి ఈ ప్యాకెట్స్ అన్నీ వెరిఫై చేయించగా ఇవన్నీ కంప్లీట్ ఫేక్ స్పురియస్ సీడ్స్ అని చెప్పి వాళ్ళు ధృవీకరించడం జరిగింది. మేము ఒక కంప్లైంట్ తీసుకొని వారిపై అక్కడ ఉన్నవారిపై కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో అక్కడ ఉన్నవారిలో ముఖ్యంగా జిట్టావార్ కిషోర్ రెడ్డి, సాంగ్డి విలేజ్, బేలా మండల్, A2 రక్తావార్ పవన్, జామ్ని జరి మహారాష్ట్ర, A3 నవ్గల్లే కునాల్, సాంగ్డి విలేజ్ బేలా, A4 కుల్దీప్ ఠాక్రే, మణియార్పూర్ బేలా. వీరు నలుగురు అక్కడ ఈ నకిలీ విత్తనాలతో పాటు అక్కడ దొరకడం జరిగింది. వీరిని ఇంట్రాగేషన్ చేయగా ఈ కిషోర్ రెడ్డి అనే పర్సన్ ఇంతకుముందు నరేష్ క్రాప్ సైన్స్ కంపెనీ, ఇది గుజరాత్ సీడ్స్ కంపెనీ, దానిలో ఏజెంట్గా పనిచేయడం జరుగుతుంది. రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టడం జరిగింది. దీనిపై ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ, ఎక్స్పైరీ డేటు, బ్యాచ్ నెంబర్, MRP తర్వాత ఇవి కూడా లేవు. జనరల్గా ఒరిజినల్ బ్రాండెడ్ సీడ్స్ పైన ఇవన్నీ ఉంటాయి మొత్తం. అది QR కోడ్ కొడితే కూడా మనకు తెలుస్తుంది. దీనికి QR కోడ్ కూడా లేదు. కంప్లీట్ ఎలాంటి డాటా లేకుండా రైతులను మోసగించాలన్న ఉద్దేశం కొద్దీ వీళ్ళు ఈ బ్రోకర్లు వాళ్ళ బెనిఫిట్ గురించి ఇవి నిజమైనవని చెప్పి నమ్మిస్తూ నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. మేము రైతులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు సీడ్స్ కొనేటప్పుడు ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మన షాప్లో మాత్రం సీడ్స్ షాప్లోనే పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసేటప్పుడు ఈ సీడ్స్ ప్యాకెట్ల పైన